తెలుగుదేశం పార్టీ అంటే తనకు ఎంతగానో అభిమానం ఉండేదని, ఇప్పుడు ఆ అభిమానం నారా చంద్రబాబు నాయుడు వరకే పరిమితం అయిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నాడు. చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంతో అభిమానం నిరూపించుకునేందుకు ఒకరోజు ముందస్తుగానే ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు. విశాఖలోని హోటల్ మేఘాలయాలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. త్వరలో తన కార్యాచరణ తెలియజేస్తానని అన్నారు. వెళ్ళటం ఎవరు జరగలేదు. మరి ఈ రోజు అసలు ఏం తీసుకెళ్తానో అర్థం కావట్లేదు. మరి నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వీరాభిమానంగా ఉన్నాను, కానీ గత కొంతకాలంగా కూడా నేను దూరంగానే ఉంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నేను తప్పట్లేదు, కానీ కింద నాయకులు మరీ ఎలాగైపోయిందంటే రౌడీయిజం, గోండాయిజం, అరాచకాలు మామూలుగా లేవు. ఎదిరించోడు లేకపోతే బెదిరించోడు రాజ్యం అవుతుంది మనం చేస్తాను. సో ఎదిరించాలి అన్యాయం జరిగినప్పుడు. నేను గతంలో కూడా ఇదే ప్రశ్నించి ఎదిరించాను తప్ప నేను బయనాడు భయపడలేదు. ఈ రోజు ప్రభుత్వం నాది కదా అని చెప్పి తప్పు చేస్తే కళ్ళ ముందు నేను ధృతరాష్ట్రలాగా కళ్ళు మూసుకోలేను. డిఫరెంట్ గా బ్యాట్ ఆడేస్తే మనం చేస్తున్నాను. ఇప్పటికైనా మారని మైండ్ సెట్ మార్చుకోండి. త్వరలోనే మనం చూస్తున్నాం రాజ్యసభలు ఉన్నాయి. అంటే రాజ్యసభ అంటే అది పెద్దల సభ, కానీ దురదృష్టం అది పెద్దల సభ కాస్త చిన్న సభ అయిపోయింది. అంటే 65 70 దాటినోళ్ళు సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ఈవేళ అదేమీ లేకుండా నా ఫ్రెండ్స్ అను ఇదేనో అదోలు కట్టి పెడుతున్నారు. నేను ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఇందాకే గురువేదవ్ గారు చెప్పినట్టు అన్ని కాన్స్టిట్యున్సీలో కబ్జాలు విపరీతంగా ఉన్నాయి. నేను ఒకటే పిలిపేస్తాను, మీ బర్త్డే సందర్భంగా విశాఖపట్నం స్టార్ట్ చేయండి. గాజువాక్ లో ప్రజలతో ముఖాముఖి రండి మనం చేస్తాను. మీకే తెలుస్తుంది వాళ్ళ వాస్తవాలు మీకు తెలియకుండా పక్కదో పట్టిస్తున్నారు. మీరు గ్రౌండ్ లో రమ్మని చెప్పి కోరుతున్నాను. అండ్ డిఫరెంట్ గా ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధాని కోసం గడిచిన 2 సంవత్సరాల్లో లక్షలు పెడుతున్నారు తప్ప ఈ రోజు కూడా ఒక బిల్డింగ్ రాలే. ఇంకా భూమి కాని అడుగుతున్నారు. 54 ఎకరాల భూమి రైతులు ఇచ్చారు. ఆ భూమిలో ఇప్పుడు ఏం కట్టారంటే ఇంకా ఏమి పనులు జరుగుతూనే ఉన్నాయి తప్ప, అంటే ఎలక్షన్ దాకా జరుగుతూనే అడుగుతున్నారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి కావాలి, నిరుద్యోగ సమస్య తీరాలి. ఇవి ఏమీ తీరట్లే. ఎంతసేపు భజనలు చేసుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బ్రోకర్లు అవన్నీ నడిపిస్తున్నారు. నేను ఏనాడు పదవుల కోసం పాటు పడలేదు, కోరుకోలేదు కూడా. నేను చంద్రబాబు గారితో గత 20 సంవత్సరాలు ఆయన సన్నిహితంగా ఉన్నా సరే ఏనాడు కూడా నాకు పదవి కావాలని ఆశ లేదు, అభిలాష నాకు లేదు. కేవలం తెలుగు జాతి బాగున్నా కోరుకున్నా. మరి ఈ రోజు మరి గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి ఇవాళ ప్రజలు తీర్పిస్తే ఈ రోజు ఈ గడిచిన 22 మాసాల్లో ఏం సాధించని అడుగుతున్నాను. నేను ఇవాళ ప్రశ్నించే గొంతేనే మాట్లాడుతున్నాను తప్ప ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదు. వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు అసహ్య స్థితికి వచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారిని తప్పు చేస్తారు అంటలేదు. మీ చుట్టూ ఉన్న మనుషులు మొత్తం ప్రభుత్వాన్ని, పార్టీని డామేజ్ చేస్తున్నారు. మీరు కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షించింది తప్ప ఈ రోజు ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. తప్పుడు కేసులు